హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్. డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ అంటే అసలు వాట్ ఈజ్ మెంట్ బై ఆర్కిటెక్చర్? ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే డిజైన్ అన్నమాట. ఓకే, ఆర్కిటెక్చర్ అంటే డిజైన్. అంటే ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ అయినా దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఆర్కిటెక్చర్ మీదే డిపెండ్ అవుతుంది. అలానే మన డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ కూడా ఆర్కిటెక్చర్ మీదే డిపెండ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో డిబిఎంఎస్ డిపెండ్స్ ఆన్ ఆర్కిటెక్చర్. ఎందుకు? డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ ఈజ్ యూజ్డ్ టు how the users are communicate to database. ఇప్పుడు డిబిఎంఎస్ ఎందుకు యూజ్ చేస్తాం? మనం డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం కదా. సో ఈ డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్లో స్టోర్ అవుతుంది, అవునా? సో డేటాబేస్లో మనకి డేటాని స్టోర్ అయితే ఆ డేటాబేస్ నుంచి మనం డేటాని రిట్రీవ్ చేసుకోవాలనుకోండి, అప్పుడు డేటాబేస్కి యూజర్కి కమ్యూనికేషన్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా? సో ఆ కమ్యూనికేషన్ని డిజైన్ చేయడానికి యూజ్ చేసేదే ఈ డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ అనమాట. ఓకే, సో ఈ డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనం యూజర్స్ని డేటాబేస్తో కమ్యూనికేషన్ ఎలా అవుతుంది, ఎలా కమ్యూనికేట్ అవుతున్నాము అని చెప్పేదే ఈ డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్. ఓకే, అర్థమైందా డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ అంటే? ఓకే, ఈ తర్వాత ఏంటంటే టైప్స్ ఆఫ్ డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే మనకి ఆర్కిటెక్చర్ని టైప్స్గా డివైడ్ చేశారు. అంటే 3 టైప్స్గా మనము ఈ ఆర్కిటెక్చర్ని డివైడ్ చేసాము. ఆ 3 టైప్స్ ఏంటంటే 1 టైర్ ఆర్కిటెక్చర్, 2 టైర్ ఆర్కిటెక్చర్, 3 టైర్ ఆర్కిటెక్చర్. ఓకే, సో ఈ ఆర్కిటెక్చర్ని మనం 3 టైప్స్గా డివైడ్ చేసాం. ఆ 3 టైప్స్ ఏంటంటే 1 టైర్, 2 టైర్, 3 టైర్. ఓకే, సో 1 టైర్ అంటే ఏంటో చూద్దాం. 1 టైర్ ఆర్కిటెక్చర్. ఈ 1 టైర్ ఆర్కిటెక్చర్ ఏంటంటే మనం సింగిల్ యూజర్ మాత్రమే యూజ్ చేసేదాన్ని 1 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. ఒక్క సింగిల్ యూజర్ మాత్రమే యూజ్ చేస్తే దాన్ని 1 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. చూడండి, ఇన్ 1 టైర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఓన్లీ 1 సిస్టమ్. 1 సిస్టంలో మాత్రమే యూజ్ చేస్తాం. ఆ సిస్టంలోనే మనం డేటాని స్టోర్ చేస్తాం, యాక్సెస్ చేస్తాం. అన్నీ ఒక్క సిస్టంలోనే స్టోర్ చేసి యాక్సెస్ చేసుకుంటే దాన్ని మనం 1 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. ఓకే, 1 యూజర్ కెన్ యాక్సెస్ ది డేటా ఎట్ ఏ టైం ఒక్క యూజర్ మాత్రమే యాక్సెస్ చేయగలడు. ఓకే, చూడండి, మనం ఇన్ 1 టైర్ ద సిస్టమ్ కెన్ స్టోర్ ది డేటా ఇన్ డేటాబేస్. అంతే కదా, మనం ఇందాకే చెప్పుకున్నాం డేటాబేస్లోనే మనం డేటాని స్టోర్ చేసుకుంటాం కదా. అలానే ఇది సిస్టమ్ అనుకోండి, ఈ సిస్టంలో మనం డేటాని స్టోర్ చేసుకున్నాం. ఆ డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుందంట? ఇది డేటాబేస్. ఓకేనా, ఇది డేటాబేస్ అయితే ఈ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. డేటా మొత్తం ఈ డేటాబేస్లో స్టోర్ అయితే ఈ డేటా అంటే ఇప్పుడు అసలు ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ బిట్వీన్ యూజర్ అండ్ డేటాబేస్ అనుకున్నాం కదా. యూజర్ నుంచి డేటాబేస్తో ఎలా కమ్యూనికేట్ అవుతుందో ఈ చెప్పేదే ఈ ఆర్కిటెక్చర్. సో ఇది 1 టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఒక్క యూజర్ మాత్రమే డేటాబేస్తో కమ్యూనికేట్ అవుతే దాన్ని మనం 1 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. సో మనం సిస్టంలో డేటాని స్టోర్ చేయొచ్చు, రాయొచ్చు, అలానే ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు, తర్వాత రిట్రీవ్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ ఒక్క యూజర్ మాత్రమే డేటాబేస్తో కమ్యూనికేట్ అవుతాడు. అప్పుడు దాన్ని మనం 1 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. ఓకే, సిస్టమ్ డేటాబేస్తో ఒక్క యూజర్ మాత్రమే కమ్యూనికేట్ అవుతే దాన్ని మనం 1 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. చూడండి, వీ కెన్ యాక్సెస్ ది డేటా, ఇన్స్టాల్ ది డేటా, రైటింగ్ ది డేటా యూజ్డ్ ఫర్ ఓన్లీ 1 పర్సన్ ఎట్ ఏ టైము. మనం ఏది స్టోర్ చేసినా, ఏది రిట్రీవ్ చేయాలనుకున్నా ఒక్క యూజర్ మాత్రమే డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వగలడు. దాన్ని మనం 1 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. ఓకే, దీనికి సూటబుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే వెరీ స్మాల్ బిజినెస్ వాళ్ళకి ఈ 1 టైర్ ఆర్కిటెక్చర్ అనేది యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ 1 టైర్ ఆర్కిటెక్చర్. అండ్ సెకండ్ ఆర్కిటెక్చర్ ఏంటి? 2 టైర్ ఆర్కిటెక్చర్. ఓకే, అసలు ఈ 2 టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే చూడండి, సింగిల్
వన్ టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏం చెప్పుకున్నాం, ఒక్క యూజర్ మాత్రమే డేటాబేస్తో కమ్యూనికేషన్ అయితే దాన్ని మనం వన్ టైర్ ఆర్కిటెక్చర్ అంటారు కదా. సో టూ టైర్ ఆర్కిటెక్చర్ అంటే మల్టిపుల్ యూజర్స్ ఒకేసారి డేటాబేస్లో నుంచి డేటాని యాక్సెస్ చేసుకుంటే దాన్ని మనం టూ టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. అర్థమైందా? టూ టైర్ ఆర్కిటెక్చర్ అంటే మల్టిపుల్ యూజర్స్ ఒకేసారి డేటాబేస్తో కమ్యూనికేషన్ అయితే దాన్ని మనం టూ టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. చూడండి, ఎట్ ఏ టైం మల్టిపుల్ యూజర్స్ ఆర్ డైరెక్ట్లీ కమ్యూనికేషన్ విత్ డేటాబేస్. ఒకేసారి డైరెక్ట్గా మల్టిపుల్ యూజర్స్ కనుక కమ్యూనికేషన్ కనుక జరిగితే దాన్ని మనం టూ టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. చూడండి డయాగ్రామ్ చూడండి, ఇది చూడకండి, ఓన్లీ ఇది మాత్రమే. ఇక్కడ చూడండి డయాగ్రామ్ చూడండి, మల్టిపుల్ యూజర్స్ క్లయింట్ 1, క్లయింట్ 2, క్లయింట్ 3 అలా చాలామంది ఒకేసారి డేటాబేస్లో ఉన్న ఇది డేటా అనమాట. ఓకే, సో డేటాబేస్లో ఉన్న డేటాని ఒకేసారి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. వాళ్ళకి ఏది కావాలంటే ఆ డేటాని వీళ్ళకి డేటాబేస్కి రిక్వెస్ట్ పంపించి ఆ రిక్వెస్ట్ని మళ్ళా డేటాబేస్ అనేది వాళ్ళకి సెండ్ చేస్తుంది అనమాట. అలా డైరెక్ట్గా ఒక్కలే కాదు, మల్టిపుల్ యూజర్స్, ఎంతమంది యూజర్స్ అయినా డేటాబేస్లో ఉన్న డేటాని రిట్రీవ్ చేసుకుంటే దాన్ని మనం టూ టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డయాగ్రామ్ క్లియర్గా ఉంది కదా. మల్టిపుల్ యూజర్స్ ఒకేసారి డేటాబేస్లో ఉన్న డేటాని కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. వాళ్ళకి కావాల్సింది డేటాబేస్ని రిక్వెస్ట్ పంపిస్తాడు, అప్పుడు ఆ రిక్వెస్ట్ డేటాబేస్ ప్రాసెస్ చేసి దానికి కావాల్సిన ఆన్సర్ అనేది క్లయింట్కి పంపిస్తుంది. ఇలా ఈ ప్రాసెస్ కనుక జరిగితే దాన్ని మనం టూ టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. ఓకే, సో ఇలా ఏంటంటే చూడండి, ఇక్కడ క్లయింట్ అనేవాడు రిక్వెస్ట్ని సెండ్ చేస్తాడు డేటాబేస్కి, తనకి ఏం కావాలి అన్నది రిక్వెస్ట్ని క్లయింట్ డేటాబేస్కి రిక్వెస్ట్ని సెండ్ చేస్తే అప్పుడు ఈ డేటాబేస్ ఏం చేస్తుందంటే తను తీసుకున్న రిక్వెస్ట్ ఏ ఫార్మాట్లో ఉంటుందంటే ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే, ఏ ఫార్మాట్లో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. మనం రిక్వెస్ట్ని ఇంగ్లీష్లోనే కదా పంపించేది. సో ఆ ఫార్మాట్ నుంచి అదేం చేస్తుందంటే బైనరీ ఫార్మాట్లోకి చేంజ్ చేస్తుంది. ఏంటది? డేటాబేస్ సర్వర్ కెన్ చేంజ్ ద రిక్వెస్ట్ ఇంటూ బైనరీ ఫార్మ్. ఓకే, రిక్వెస్ట్ని డేటాబేస్ సర్వర్ అనేది చేంజ్ చేస్తుంది. ఆ డేటాబేస్ సర్వర్ బైనరీ ఫామ్లోకి చేంజ్ చేసి ఆ బైనరీ ఫార్మాటే అర్థమవుతుంది కాబట్టి అది చూస్తుంది, ఓకే వీళ్ళు ఈ రిక్వెస్ట్ పంపించారా అని. ఆ రిక్వెస్ట్కి పంపించిన డేటా అనేది వెంటనే ఏంటి నార్మల్ లాంగ్వేజ్లోకి, మిషన్ కోడ్ నుంచి నార్మల్ లాంగ్వేజ్లోకి చేంజ్ చేసి క్లయింట్కి పంపిస్తుంది. ఇలా టూ టైర్ ఆర్కిటెక్చర్లో ఇటువంటి ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. అలా మల్టిపుల్ యూజర్స్ ఒకేసారి రిక్వెస్ట్ని పంపించిన ఆ రిక్వెస్ట్ అన్నిటినీ బైనరీ ఫార్మాట్లోకి మార్చుకొని మా రిక్వెస్ట్ని దాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆ రిక్వెస్ట్ని మళ్ళీ క్లయింట్కి తనకు కావాల్సిన ఆన్సర్ అనేది క్లయింట్కి పంపిస్తుంది. ఇలా జరిగితే దాన్ని మనం టూ టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. ఓకే, అర్థమైందా? అండ్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఎగ్జాంపుల్స్ ఫర్ టూ టైర్ ఆర్కిటెక్చర్ ఏంటంటే రైల్వే అండ్ బ్యాంకింగ్. ఓకే, రైల్వే అండ్ బ్యాంకింగ్ ఎందుకు అంటే ఫర్ సపోజ్ చూడండి రైల్వేనే తీసుకుందాం. సో మనకి రైల్వేలో ఇప్పుడు రైల్వే యాప్స్ ఉంటాయి కదా, మనం ఆన్లైన్లో రైల్వే యాప్స్ ద్వారా మనం ఏం చేస్తాము, డైరెక్ట్గా మనకి టికెట్స్ని బుక్ చేసుకునే అవకాశం ఉంది. అలానే ట్రైన్ ఎప్పుడెప్పుడు అవైలబుల్గా ఉన్నాయి, అలానే ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి, ఇలాంటివన్నీ చూసుకుంటాం కదా. అలా ఒక్కసారి ఎంతమంది యూజర్స్ అయినా చూసుకోవచ్చు కదా. అలా ఒక్కసారి ఎంతమంది యూజర్స్ అయినా డేటాబేస్తో కమ్యూనికేషన్ అవుతున్నాం అంతే కదా. రైల్వే డేటా మొత్తం ఎక్కడ ఉంటుంది? డేటాబేస్లో ఉంటుంది. ఈ డేటాబేస్లో నుంచి ఫస్ట్ ఒక క్లయింట్ అనేవాడు హైదరాబాద్ టు ముంబై ట్రైన్ ఎప్పుడు అవైలబుల్గా ఉంది అన్న రిక్వెస్ట్ పంపించాడు అనుకోండి, దానికి ఆన్సర్ మళ్ళీ ఇస్తుంది. అదే టైంలో క్లయింట్ 2 కూడా ముంబై టు హైదరాబాద్ ఎప్పుడు ట్రైన్ అవైలబుల్గా ఉంది అని పంపిస్తే తనకి పంపిస్తుంది. అలా మల్టిపుల్ యూజర్స్ ఒకేసారి డేటాబేస్తో కమ్యూనికేషన్ అనేది జరుగుతుందన్నమాట. దీన్ని మనం టూ టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. ఓకే, సో అర్థమైందా? సో మీకు ఇది నోట్స్ కావాలి అంటే నా దగ్గర ఇది ఉంది. సో ఇది చూడండి, ఇది మీకు నోట్స్గా యూజ్ అవుతుంది.
చూడండి ఫస్ట్ పాయింట్ ఏంటి, మల్టిపుల్ యూజర్స్ ఆర్ యాక్సెస్ ది డేటా. మల్టిపుల్ యూజర్స్ డేటాని యాక్సెస్ చేసుకుంటారు. ఎక్కడి నుంచి, డేటాబేస్ నుంచి. ఓకేనా, డేటాబేస్ నుంచి మల్టిపుల్ యూజర్స్ డేటాని యాక్సెస్ చేసుకుంటారు. అలానే ఇన్ టూ టైమ్ నంబర్ ఆఫ్ క్లయింట్స్ ఆర్ దేర్, ఆల్ క్లయింట్స్ ఆర్ డైరెక్ట్లీ కమ్యూనికేషన్ విత్ డేటాబేస్. డేటాబేస్తో మల్టిపుల్ యూజర్స్ ఒకేసారి కమ్యూనికేషన్ జరిగిద్ది. ఓకే, అండ్ థర్డ్ చూడండి, ద క్లయింట్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు క్లయింట్స్ డైరెక్ట్గా కమ్యూనికేషన్ అనేది జరిగిద్ది. ఓకే, ఇప్పుడు క్లయింట్ అనేవాడు ఎలా రిక్వెస్ట్ని సెండ్ చేస్తాడు చూడండి. ద క్లయింట్ ఈజ్ రిక్వెస్ట్ టు ది సర్వర్. ఫస్ట్ రిక్వెస్ట్ అనేది క్లయింట్ సర్వర్కి పంపిస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, బైనరీ ఫార్మాట్లోకి మార్చుకునేది. చూడండి, దాని సర్వర్ కన్వర్ట్స్ ద రిక్వెస్ట్ ఇంటూ బైనరీ ఫామ్. బైనరీ ఫామ్లోకి మార్చి అండ్ ప్రాసెస్ ఇట్. ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసి ఆ రిక్వెస్ట్ని డేటాబేస్ రిక్వెస్ట్ని కానీ డేటాని కానీ అవుట్పుట్గా ట్రాన్స్ఫర్ టు ది క్లయింట్కి పంపిస్తే దాన్ని మనం 2-tier ఆర్కిటెక్చర్ అంటే 2-tier ఆర్కిటెక్చర్లో జరిగే ప్రాసెస్ ఇదనమాట. ఓకే, ఆ తర్వాత చూడండి, నంబర్ ఆఫ్ క్లయింట్స్ ఆర్ కనెక్టెడ్ టు ది సర్వర్ ఎట్ ఏ టైం. నంబర్ ఆఫ్ పర్సన్స్ కూడా, నంబర్ ఆఫ్ యూజర్స్ అయినా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, దీనికి ఎగ్జాంపుల్స్ రైల్వే అండ్ బ్యాంకింగ్. ఇదేమన్నా డయాగ్రామ్. ఓకేనా, క్లియర్. 2-tier ఆర్కిటెక్చర్ అంటే అర్థమైందా? అండ్ నెక్స్ట్ ఆర్కిటెక్చర్ ఏంటి, థర్డ్ టైప్ 3-tier ఆర్కిటెక్చర్. థర్డ్ టైప్ ఏంటంటే 3-tier ఆర్కిటెక్చర్. సో ఈ 3-tier ఆర్కిటెక్చర్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి సింగిల్ టైర్లో ఏంటి అంటే 1 టైర్లో ఏంటి, ఒక్క యూజరే డిబిఎంఎస్తో అంటే డేటాబేస్తో కమ్యూనికేషన్ అయితే దాన్ని మనం 1-tier ఆర్కిటెక్చర్ అంటారు కదా. 2 టైర్లో ఏంటి, డైరెక్ట్గా మల్టిపుల్ యూజర్స్ డేటాబేస్తో కమ్యూనికేషన్ జరిగితే దాన్ని మనం 2-tier ఆర్కిటెక్చర్ అంటారు. ఈ 3-tier ఆర్కిటెక్చర్ ఏంటంటే మనకి డైరెక్ట్ కమ్యూనికేషన్ డేటాబేస్తో జరగదు. ఓకేనా, ఎలా జరిగిద్దంట చూడండి. In 3-tier architecture, the clients cannot communicate to the database directly. Cannot communicate. డైరెక్ట్గా క్లయింట్స్ అనేవాళ్ళు డేటాబేస్తో కమ్యూనికేషన్ అనేది జరగదన్నమాట. మరి ఎలా జరిగిద్దంట, క్లయింట్స్ ఆర్ కమ్యూనికేట్ టు అప్లికేషన్ సర్వర్తో క్లయింట్స్ అనేవాళ్ళు కమ్యూనికేషన్ అనేది ఫస్ట్ రిక్వెస్ట్ని క్లయింట్స్ అనేవాళ్ళు అప్లికేషన్ సర్వర్తో రిక్వెస్ట్కి పంపిస్తే ఈ అప్లికేషన్ సర్వర్ ఏం చేస్తుందంట, డేటాబేస్కి రిక్వెస్ట్ని సెండ్ చేస్తుందంట. ఆ తర్వాత ఆ డేటాబేస్ ప్రాసెస్ చేసి దాన్ని మళ్ళీ అప్లికేషన్ సర్వర్కి పంపిస్తే ఆ అప్లికేషన్ సర్వర్ క్లయింట్స్కి పంపిస్తారు. అర్థమైందా? ఇక్కడ ఏంటి, 3-tier ఆర్కిటెక్చర్లో డైరెక్ట్ కమ్యూనికేషన్ డేటాబేస్తో ఉండదు. ఎవరితో ఉండిద్ది, అప్లికేషన్ సర్వర్తో ఉంటుంది. క్లయింట్స్ అనే వాళ్ళు అప్లికేషన్ సర్వర్తో కమ్యూనికేషన్ అయితే ఈ అప్లికేషన్ సర్వరు డేటాబేస్తో కమ్యూనికేషన్ చేస్తుంది అనమాట. దీన్ని మనం 3-tier ఆర్కిటెక్చర్ అంటారు. ఓకే, మీరు డయాగ్రామ్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో చూడండి, డయాగ్రామ్ ఇదనమాట. ఇవెవరు, క్లయింట్ 1, క్లయింట్ 2, క్లయింట్ 3, ఇలా 3 క్లయింట్స్ ఉన్నారు. ఓకే, క్లయింట్ ఎన్, ఓకే 3 కాదు ఎన్. ఇలా మల్టిపుల్ క్లయింట్స్ ఎవరితో కమ్యూనికేషన్ జరుగుతుంది, అప్లికేషన్ సర్వర్తో కమ్యూనికేషన్ అనేది జరిగింది. ఓకేనా, క్లయింట్స్ అనేవాళ్ళు అప్లికేషన్ సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తే ఈ అప్లికేషన్ సర్వర్ దేంతో కమ్యూనికేషన్ జరిగింది, డేటాబేస్తో కమ్యూనికేషన్ అనేది జరిగింది. ఓకే, ఈ డేటాబేస్ ఏం చేస్తుందంటే ఆ రిక్వెస్ట్ వాళ్ళ క్లయింట్కి కావాల్సిన రిక్వెస్ట్ని మళ్ళీ అప్లికేషన్ సర్వర్కి పంపిస్తే ఈ అప్లికేషన్ సర్వర్ మళ్ళీ క్లయింట్కి పంపిస్తుంది. ఈ ప్రాసెస్ని మనం 3-tier ఆర్కిటెక్చర్ అంటారు. ఆర్కిటెక్చర్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే యూట్యూబ్, జీమెయిల్, ఫేస్బుక్. ఓకే, యూట్యూబ్, ఈమెయిల్, ఫేస్బుక్, ఇలా ఇటువంటి సోషల్ మీడియాస్కి ఎగ్జాంపుల్స్ అనమాట ఈ 3-tierకి. ఎలా ఎగ్జాంపుల్స్ అంటే చూడండి, ఫర్ సపోజ్ నేను యూట్యూబ్నే ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఫస్ట్ ఏం చేస్తారు, ఇప్పుడు క్లయింట్స్ యూజర్స్ అనేవాళ్ళు ఇప్పుడు యూట్యూబ్లో ఏదో ఒక వీడియోని చూడాలి అనుకుంటున్నారు. ఓకేనా, సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఫస్ట్ మీరు యూట్యూబ్ ఆన్ చేస్తారు. యూట్యూబ్ ఆన్ చేసి దాంట్లో ఏదో ఒక డేటా మీకు కావాల్సిన వీడియోని సెర్చ్ చేసుకుంటారు. ఓకే, ఆ సెర్చ్ చేసుకుంటే అప్పుడు ఏం చేస్తారు, యూట్యూబ్ అనేది మీకు వీడియోస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎస్ రైట్. అంటే ఎలా జరుగుతుంది అసలు, ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూడండి. ఫస్ట్ క్లయింట్స్ అనేవాళ్ళు యూట్యూబ్కి రిక్వెస్ట్ని పంపిస్తున్నారు. అవునా, ఫస్ట్ క్లయింట్స్ అనేవాళ్ళు యూట్యూబ్కి రిక్వెస్ట్ని పంపిస్తున్నారు. ఈ యూట్యూబ్ ఏం చేస్తుంది, యూట్యూబ్లో ఏముంటుంది, డేటా వీడియోస్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి, యూట్యూబ్లో కూడా డేటాబేస్లోనే స్టోర్ అవుతాయి. ఇప్పుడు డైరెక్ట్గా యూట్యూబ్ మీకు మెసేజ్ని అంటే వీడియోని పంపిది అనమాట. యూట్యూబ్ ఏం చేస్తుందంటే డేటాబేస్లోకి వెళ్తుంది. డేటాబేస్లో మీకు కావాల్సిన వీడియో
మీకు ఏ వీడియో అయితే కావాలో ఆ వీడియోని డేటాబేస్ ఏం చేస్తుందంటే ఆ వీడియోని అప్లికేషన్ సర్వర్ అంటే యూట్యూబ్కి పంపిస్తుంది. యూట్యూబ్కి పంపించి ఆ యూట్యూబ్ ఏం చేస్తుంది, క్లయింట్కి పంపిస్తుంది అనమాట. ఇక్కడ అప్లికేషన్ సర్వర్ ఎవరు, యూట్యూబ్ అనమాట. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ మీరు క్లయింట్స్ అనే వాళ్ళు యూట్యూబ్తో డైరెక్ట్గా కమ్యూనికేషన్ అయ్యి ఆ యూట్యూబ్ ఏం చేస్తుంది, డేటాబేస్తో కమ్యూనికేట్ అయితే డేటాబేస్ అనేది మళ్ళీ యూట్యూబ్కి రిక్వెస్ట్ని అంటే మీకు కావాల్సిన రిక్వెస్ట్ ఆన్సర్ని ఆ యూట్యూబ్కి పంపిస్తే ఆ యూట్యూబ్ ఏం చేస్తుంది, క్లయింట్కి పంపిస్తుంది. ఇలా జరిగితే దీన్ని మనం 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. ఓకే, అర్థమైందా మీకు 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే? సో చూడండి, ఇక్కడ మీకు ఇది చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటి, క్లయింట్ అనేవాడు రిక్వెస్ట్ని అప్లికేషన్ సర్వర్కి పంపిస్తాడు. అవునా, అప్లికేషన్ సర్వర్ ఏం చేస్తుంది, బైనరీ కోడ్లోకి మారుస్తుంది, బైనరీ ఫామ్లోకి మారుస్తుంది. తర్వాత బైనరీ ఫామ్లోకి మార్చిన తర్వాత ఆ రిక్వెస్ట్ని డేటాబేస్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకేనా, ట్రాన్స్ఫర్ చేసి డేటాబేస్ ఏం చేస్తుంది, గివ్ ద డేటాని అప్లికేషన్ సర్వర్కి పంపిస్తే అప్లికేషన్ సర్వర్ క్లయింట్కి పంపిస్తారు. ఈ ప్రాసెస్ని మనం 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. ఓకే, మీకు అర్థమైందా 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే? ఓకే, సో దీంతో మనకి డేటాబేస్ డిబిఎంఎస్ ఆర్కిటెక్చర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మొత్తం మనకి డిబిఎంఎస్లో ఎన్ని టైప్స్, 3 టైప్స్, 1 టైర్, 2 టైర్, 3 టైర్. సో 1 టైర్ అంటే ఒక్క యూజర్ మాత్రమే డేటాబేస్తో కమ్యూనికేషన్ జరిగితే దాన్ని మనం 1 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. 2 టైర్ అంటే మల్టిపుల్ యూజర్స్ డేటాబేస్తో కమ్యూనికేషన్ అయితే దాన్ని మనం 2 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే మల్టిపుల్ యూజర్స్ అప్లికేషన్ సర్వర్తో కమ్యూనికేషన్ అయ్యి అప్లికేషన్ సర్వర్ డేటాబేస్తో కమ్యూనికేషన్ అయ్యి డేటాబేస్ అనేది మళ్ళీ అప్లికేషన్ సర్వర్కి రిక్వెస్ట్ పంపించి ఆ రిక్వెస్ట్ని మళ్ళా క్లయింట్స్కి పంపిస్తే ఇలా ఈ కమ్యూనికేషన్ని మనం 3 టైర్ ఆర్కిటెక్చర్ అంట. అంటే డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది అవ్వదు 3 టైర్లో. అప్లికేషన్ సర్వర్తో మీరు ఫస్ట్ కమ్యూనికేషన్ అవ్వాలి, అప్లికేషన్ సర్వర్ డేటాబేస్తో కమ్యూనికేషన్ అయ్యి ఈ డేటాబేస్ మళ్ళీ అప్లికేషన్ సర్వర్కి పంపించి అప్లికేషన్ సర్వర్ మళ్ళీ క్లయింట్స్కి పంపిస్తే ఇలాంటి ప్రాసెస్ని మనం 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో నాకు అర్థం కాలేదని కానీ ఇక్కడ ఈ పాయింట్ అర్థం కాలేదు అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ని అంటే మీ డౌట్ని క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, దెన్ మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.